రోజు ఎంతమందికి ఈ ఆలోచన ఉంది? దేవుని వాక్యం ప్రకారము జీవించాలనుకునే నీకు ఎంతవరకు నీవు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి నీ జీవితంలో కొన్నిటిని వదిలిపెడుతున్నావు? పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు వేటిని విడిచిపెడుతున్నావు? సినిమాలు చూడడం మానేసావా? సీరియల్స్ చూడడం మానేసావా? వ్యర్థమైన వాటిని చూడడం మానేసావా? చెడ్డ మాటలు మాట్లాడడం మానేసావా? చెడు చేయడం మానేసావా? కీడు చేయడం మానేసావా? అపవిత్రంగా జీవించడం మానేసావా? మరి పరిశుద్ధత ఎలా వస్తుంది నీ జీవితంలోకి? పరిశుద్ధుడైన దేవునికి ఏ రీతిగా నువ్వు ప్రియబిడ్డగా ఉంటావు? ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకో. చూడండి, షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉన్నారు. మేము అపవిత్రులము కాదు, అపవిత్రమైనటువంటి దేశంలో ఉండవచ్చేమో, అపవిత్రమైన మనుషుల మధ్య మేము ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం అపవిత్రత అంటడానికి వీలు లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైన పౌరుషము కలిగినటువంటి నిర్ణయం వారు తీసుకొని ఉన్నారు. ఆ రీతిగా వారు నిలబడినప్పుడు పవిత్రతను, పరిశుద్ధతను ప్రేమించాలి అని వారు నిలబడి ఉన్నారు. దేవుని కోసం నిలబడ్డారు, పరిశుద్ధత కోసం వారి నిర్ణయాలు తీసుకున్నారు. యవనస్తులు, మీ జీవితాలు ఎంతగా నాశనం చేసుకుంటున్నారు. అన్యులు ఎలా ప్రవర్తిస్తున్నారో మీ జీవిత విధానము కూడా అలా ఉంది. వారికి పరిశుద్ధత గురించి చెప్పేవారు ఎవరూ లేరు, పరిశుద్ధమైన మార్గము చూపించడానికి ఎవరూ లేరు. కానీ మీరైతే ఒక పరిశుద్ధుడైన దేవునికి ప్రియబిడ్డలుగా ఉన్నారు. మీరు ఏ రీతిగా అపవిత్రతను కోరుకుంటారో అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తారు. కనుక మీ జీవితాల్లో అపవిత్రత ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. దేవుని మందిరంలో ఎలా ఉన్నారో దేవుని మందిరం బయట కూడా మీరు దేవునికి సాక్షాత్తంగా జీవించాలి, సాక్షాత్తంగానే ఉండాలి. మందిరములో లేడు మన దేవుడు, మన హృదయంలో నివసిస్తున్నాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేహమే దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ నీ హృదయంలో యేసయ్య ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావా? నీ హృదయంలో యేసయ్య ప్రతి విషయం గురించి చూస్తున్నాడు, నేను పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడని మర్చిపోతున్నావా? ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకో. యేసయ్య నీతో పాటు ఎక్కడెక్కడికి తీసుకొని వెళ్తున్నావు? యేసయ్య నీతో పాటు ఉన్నాడనే భయం లేకుండా ఏ పనులు చేయడానికి సాహసం చేస్తున్నావు? ప్రతి ఒక్కటి యేసయ్యకి మరుగై ఉండలేదు, సమస్తము ఆయనకి తెలిసే ఉన్నది. ఆయనకి మరుగైనది ఏదీ లేదు మన జీవితంలో. కనుక మన జీవితంలో అపవిత్రతను ఈరోజు సమాధి చేయాలి, అపవిత్రతను సమాధి చేయాలి.